ఫ్రెండ్స్, ఈరోజు మనము రొయ్యలు బెండకాయ కాంబినేషన్ అంటే బెండకాయ రొయ్యలు బెండి ప్రాన్స్ ఎలా చేయాలో నేర్చుకుంటాము. దీనికి నేను 1 kg ప్రాన్స్ తీసుకున్నాను. అలాగే 1/2 kg లేడీస్ ఫింగర్ అంటే బెండకాయ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా నేను ఇలా కట్ చేసుకున్నాను. మరి బెండకాయని ఏం చేశానంటే ముందే ఒక ప్యాన్లో తీసుకొని ఏమి ఆయిల్ ఏమి వేయకుండా మరి డ్రైగా దాన్ని కాసేపు వేపుకున్నాను. ఎందుకంటే కొంచెం బెండకాయ జిగురుగా ఉంటుంది కదా, ఆ జిగురు పోవడానికి ఈ విధంగా నేను వేపుకున్నాను. వేపుకున్న తర్వాత ఏమైందంటే ఆ జిగురు అనేది పోయింది, చాలా నీట్గా వస్తుంది అన్నమాట. జిగురు ఉండదు, మనకి డ్రైగా ఉంటుంది బెండకాయ. అదేవిధంగా ఇంకా ఏం చేశానంటే నేను టమాటాలు ఒక 3 టమాటాస్ తీసుకున్నాను. అలాగే ఆనియన్ తీసుకొని చక్కగా కట్ చేసుకొని క్యూరీ లాగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఒక క్యూరీ లాగా తయారు చేసుకున్నాను, పేస్ట్ లాగా. అలాగే జింజర్, దీనికి అల్లం తీసుకోవాలి, మనం అల్లం తీసుకోవాలి. మరి అల్లం కూడా ఒక 2-3 స్పూన్స్ 4 స్పూన్స్ దాకా తీసుకున్నాను. అలాగే గ్రీన్ చిల్లీ పౌడర్ అంటే మరి కారం తీసుకున్నాను. ఈ కారం కూడా ఏంటంటే ఒక 4-5 స్పూన్స్. అలాగే తగినంత సాల్ట్, గరం మసాలా పొడి, దీంట్లో చెక్క, లవంగాలు, ధనియాలు అన్నీ వేసి పొడి చేసేసాను. అలాగే ముందుగానే రొయ్యలు ఏం చేశానంటే వాటర్ యాడ్ చేసి కాస్త ఉప్పేసి పసుపు వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. మరి ఇంకా మామూలు కొత్తిమీర, కరివేపాకు అవన్నీ తగినంత తీసుకున్నాను. మరి ఇది ఎలా చేయాలనేది మనం చూస్తాము. నేను ముందుగానే కడాయి పెట్టుకున్నాను, తాసి పెట్టుకొని దాంట్లో ఆయిల్ తగినంత వేసుకున్నాను. మరి ఈ ఆయిల్లో ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న ఈ జింజర్ పేస్ట్ ఏదైతే తీసుకున్నానో ఈ జింజర్ పేస్ట్ని నేను తీసుకున్నదంతా నీట్గా ఆయిల్లో వేసేస్తున్నాను. నీట్గా జింజర్ పేస్ట్ నీట్గా సిమ్లో పెట్టుకొని, అంటే మాడిపోకుండా అలా అవ్వకుండా నీట్గా మనము దాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. తీసుకున్న జింజర్ పేస్ట్ని. మరి రొయ్యలు బెండకాయలు కూడా చాలా మనకి హెల్త్ పరంగా యూస్ఫుల్ అండి. ఈ బెండకాయలు నరాలకి చాలా బలం ఇస్తుంది. నరాలు బలహీనత ఇటువంటివి పోవడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట బెండకాయ. అలాగే జీర్ణ వ్యవస్థను కూడా పెంచుతుంది, ఎందుకంటే ఇది వెజిటబుల్, దీంట్లో మంచిగా మినరల్స్, విటమిన్స్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా మంచిది, జీర్ణ వ్యవస్థను పెంచుతుంది. మరి క్యాన్సర్ని నియంత్రించడంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా రొయ్యలు చూసుకున్నప్పుడు ఏంటంటే రొయ్యలు కూడా మంచివి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి, గుండె మన ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా దాంట్లో సెలీనియం అనే ఒక ఎలిమెంట్ ఉండడం వల్ల మరి క్యాన్సర్ కణాలు కూడా మరి వృద్ధి చెందకుండా పెరగకుండా నియంత్రిస్తుంది. అలా క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి మెదడుకు కూడా చాలా మంచిది ఈ రొయ్యలు. కనుక పిల్లలకు కూడా ఈ ముళ్ళు ఇటువంటివి ఏమీ లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి మనం ఇది తయారు చేసుకోవచ్చు, చక్కగా తయారు చేసుకొని ఎప్పుడైతే మనం పిల్లలకు కూడా కలిపి అన్నంలో పెట్టడానికి చిన్నపిల్లలకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. మరి రొయ్యల్లో బెండకాయలు అన్నింటిలో మంచిగా పుష్కలంగా న్యూట్రియంట్స్ అనేవి ఉన్నాయి కనుక టమాటా ప్యూరీని మనం తీసుకుని చక్కగా దీంట్లోకి యాడ్ చేసేసుకోవచ్చు. ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నాను టమాటా మరి ఆనియన్స్, ఒక 3 టమాటాస్ మరి ఒక పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను. చక్కగా వాటిని ఈ విధంగా మిక్సీలో మనం పేస్ట్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని క్యూరీ లాగా రెడీ చేసేసుకోవచ్చు. చిక్కబడే సమయంలో మనం తీసుకున్న మరి కారాన్ని 3-4 స్పూన్స్ వేసుకుంటాము. సరిపడినంత కారం మనకి వేసుకొని నీట్గా మిక్స్ చేసేస్తాం. వేసుకున్న తర్వాత దాంట్లో మనం తీసుకున్న గరం మసాలా పొడి ఒక 2-3 స్పూన్స్ తీసుకున్నాను. అది కూడా వేసేసి నీట్గా కలిపేస్తాను. ఆ గరం మసాలా పేస్ట్ కూడా, ఆ పౌడర్ని కూడా 2-3 స్పూన్స్ నేను తయారు చేసుకున్నాను, తీసి పెట్టుకున్నాను. దాన్ని కూడా ఈ పేస్ట్లో నీట్గా యాడ్ చేసేసాను. చేసేసి నీట్గా దాన్ని కాసేపు
లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి నీట్గా అది ఏమవుతుందంటే దగ్గర పడుతుంది. ఆ పేస్ట్ అంతా దగ్గర పడేదాకా ఈ విధంగా గరిటతో చక్కగా మనం దాన్ని కలుపుతూ ఉండాలి, మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు అది చిక్కబడుతుంది. తర్వాత ఆయిల్ పైకి తేలాలి. ఆయిల్ పైకి తేలినప్పుడు ఆ పచ్చి వాసన అంతా రాకుండా ఆ పేస్ట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయి చక్కగా కుక్ అవుతుంది అది. దానికి మరి మనం తీసుకున్న ప్రాన్స్ బెండకాయ అంతా యాడ్ చేసుకోవడానికి ఇంకా పర్ఫెక్ట్గా ఉంది. ఆయిల్ అంతా పైకి వచ్చింది కాబట్టి చక్కగా కుక్ అయిపోయింది అనమాట. అంతా మనం తీసుకున్నది ఇంగ్రీడియంట్స్ అన్నీ కుక్ అయిపోయాయి. ఈ ఆయిల్ మనం చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఆయిల్ తేలాడుతుందో పైన. చూసారా ఏ విధంగా ఆయిల్ వచ్చేసిందో పైకి. సో ఇట్స్ పర్ఫెక్ట్ అండ్ రెడీ. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం తీసుకున్న ఈ బెండకాయని ముందే యాడ్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న బెండకాయల్ని కట్ చేసుకున్న ఈ బెండి పీసెస్ని అంతా చక్కగా తీసుకొని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఏది కూడా కర్రీ, ఎందుకంటే మాడిపోతే మళ్ళీ చాలా కష్టం. లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఈ కర్రీనంతా ఆ బెండీలో నీట్గా మిక్స్ చేసేయాలి. చూడండి నీట్గా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని జస్ట్ తర్వాత దీంట్లోనే కాస్త కరివేపాకు కూడా కాసేపు కుక్ చేస్తాము. అలాగే బెండకాయ ఇదంతా నీట్గా ఆ బెండకాయకి నీట్గా పట్టేటట్టు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా కాసేపు ఒక 2-3 మినిట్స్ నీట్గా కుక్ చేస్తే చక్కగా పట్టిపోతుంది. దాంట్లోనే కొంత సాల్ట్ కూడా, ఒక స్పూన్ సాల్ట్ కూడా నీట్గా ఈ విధంగా కొంచెం సాల్ట్ కూడా వేస్తే బాగుంటుంది. బెండకాయ ముక్కలు కూడా సాల్ట్ పడితే ఇంకా మంచిది, టేస్ట్ ఉంటుంది. అంతా మిక్స్ చేసేస్తే సాల్ట్ వేసి నీట్గా. ఇప్పుడు మనం తీసుకున్న ఈ రొయ్యల్ని, ఉడకబెట్టుకున్న రొయ్యల్ని నీట్గా దాంట్లోకి ఆ వాటర్తో సహా యాడ్ చేసేయాలి. ఇంకా మన దగ్గర ఉన్న ఆ రొయ్యలు అయితే బాయిల్ చేసేమే ఆ లిక్విడ్ మొత్తం కూడా నీట్గా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి నీట్గా. మనం తీసుకున్న పేస్ట్, మరి బెండి పీసెస్ కానీ, కట్ చేసుకున్న పీసెస్ కానీ, అలాగే మనం తీసుకున్న బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అంటే రొయ్యలు, ప్రాన్స్ని ఆ లిక్విడ్ మొత్తం దేంట్లో అయితే బాయిల్ చేసుకున్నామో ఆ వాటరు దాన్ని కూడా నీట్గా మొత్తం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మనకి తగినంత ఉప్పు, అవసరమైన టేస్ట్ చూసుకొని మళ్ళీ అయినా సాల్ట్ వేసుకోవచ్చు. కొంచెం ఇప్పుడు కలిపేం కాబట్టి కొంత సాల్ట్ వేసేస్తే సరిపోతుంది. దీంట్లోనే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసేస్తే బాగుంటుంది. బాయిల్ అయిపోతే ఇంకా కర్రీ కంప్లీట్ అయిపోయినట్లే. చక్కగా బాయిల్ అవుతూ ఉంది కర్రీ, చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయాయి.
మరి బెండకాయ కూడా చక్కగా బాయిల్ అవుతుంది. ప్రాన్స్ అంటే ముందే బాయిల్ చేసేసాం కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. కానీ బెండకాయ అనేది మనం జస్ట్ లైట్గా డ్రై ప్యాన్లో ఫ్రై చేసుకున్నాం, అంతే, బాయిల్ చేయలేదు కనుక దీంట్లో కొంచెం బాయిల్ అవ్వాలి. కొంచెం బెండకాయ కానీ బాయిల్ అయిపోయిందంటే కర్రీ అయిపోయినట్టే, ఎందుకంటే కర్రీ కూడా చిక్కబడిపోతుంది, దగ్గర అయింది. సో కర్రీ ఈజ్ గెటింగ్ రెడీ. చక్కగా సర్వ్ చేసుకొని రైస్లో కర్రీని మనం తినడానికి, కర్రీ రోటీలోకి తీసుకోవచ్చు. నైట్ టైం కానీ చేసుకున్నామంటే రోటీస్లో కూడా ఈ కర్రీని మనం సర్వ్ చేసుకోవచ్చు, లేదా లంచ్లో కూడా వైట్ రైస్లో కూడా చక్కగా ఈ కర్రీని కలుపుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా రొయ్యల్లో అయితే బెండకాయలు వేస్తారు, రొయ్యల్లో వంకాయలు వేస్తారు, మునక్కాయ వేసి చేసుకుంటారు, ఇంకా అన్ని రకాలు చేసుకుంటారు, గోంగూర అని అన్నీ వేసి చేసుకుంటారు, సొరకాయని. బెండకాయ కూడా చాలా టేస్టీ, కానీ అన్నిట్లోకి బెండకాయ రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి, దాన్ని కొట్టేదే లేదు, అంత టేస్టీగా ఉంటాయి. చాలామంది చెప్తున్నప్పుడు అడుగుతారు బెండకాయ కూడా వేస్తారా రొయ్యలు అని, కానీ బెండకాయ రొయ్యలు అనేది అసలు ఒరిజినల్ టేస్ట్ అనమాట, చాలా బాగుంటుంది. రొయ్యల ఫ్లేవర్ కూడా పోదు, రొయ్యల ఫ్లేవర్ అలాగే ఉంటుంది, మరి బెండకాయ ఫ్లేవర్ కూడా అలాగే ఉంటుంది, దానికి అన్నట్టు చక్కగా ఉంటుంది. మరి ఇది చాలా న్యూట్రిషియస్ ఫుడ్ కూడా, ఇందాకే చెప్పాను దీంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్, కాబట్టి అన్ని విధాలుగా టేస్ట్ వైజ్గా ఇది చాలా బాగుంటుంది, మరి న్యూట్రిషన్ వైజ్గా, హెల్త్ వైజ్గా, అన్ని విధాలుగా ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. కాసేపు పెడతాం అలా. చూడండి, కర్రీని నేను నీట్గా స్టవ్ ఆపి కర్రీని డిష్లోకి తీసేసుకున్నాను. సో ప్రాన్స్ అండ్ బెండి కర్రీ రెడీ అయిపోయింది. సో టెంప్టింగ్, ఇట్స్ వెరీ టేస్టీ ఆల్సో. చూస్తేనే తెలుస్తుంది చాలా టేస్ట్గా ఉంటుందని కూడా. సో నేను మిగిలిన కొత్తిమీరనంతా కూడా చక్కగా గార్నిష్ చేశాను, ఇంకా కొంచెం కావాలంటే మనం వేసుకోవచ్చు, గార్నిష్ చేసుకోవచ్చు. మరి ఈ కర్రీని మనం నైట్ టైం రోటీలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇట్స్ వెరీ టేస్టీ, చాలా బాగుంటుంది. అలాగే మనం కొంత రైస్ని తీసుకొని రైస్లో కొంచెం యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కూడా. ఇదిగోండి, నేను ట్రై చేస్తున్నాను, నేను ట్రై చేసి మీకు టేస్ట్ చెప్తాను. ఓకే, సూపర్, చాలా బాగా వచ్చింది, టేస్ట్ చాలా బాగుంది. బెండి ఫ్లేవర్ కానీ, ప్రాన్స్ ఫ్లేవర్ కానీ అంతా చక్కగా దానికి తెలుస్తుంది. బెండకాయ దాని రుచి దానిదే ఉంది, అలాగే ప్రాన్స్ దాని రుచి దానిదే ఉంది, చాలా టేస్టీగా ఉంది. నేను చెప్పాను కదా, అన్ని వెజిటేబుల్స్తో పోల్చుకుంటే బెండకాయ రొయ్యలు చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి చేసుకొని తిన్నారంటే వదలరు. బెండకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి, చాలా టేస్టీగా, నోట్లో పెట్టి కరిగిపోతున్నాయి, చాలా బాగుంది. సో కర్రీ చూస్తున్నారు కదా. సో ఈ కర్రీని చేసుకొని మీరు అందరు ట్రై చేసి నాకు ఎలా ఉందని కామెంట్ బాక్స్లో పెట్టాలి. ఈ కర్రీకి కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా దాంట్లో నేను పెడతాను, కాబట్టి దాన్ని చూసి మీరు ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా ఈ ఛానల్ కుక్ విత్ మీ @ఆప్కా కిచెన్ అంటే ఏందని అడుగుతున్నా. ఆప్కా అంటే మీ కిచెన్ అని, మీ కిచెన్లో కుక్ విత్ మీ అంటే నాతో కలిసి చేయమని పెట్టాను ఈ నేమ్. కాబట్టి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, and please share to your friends and subscribe and click the bell icon and encourage this channel. Okay, support the channel. Okay, thank you so much. Bye to everyone.